హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. మనతో ప్రొఫెసర్ హరగోపాల్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి, అంటే నక్సలైట్లు మన దేశ బిడ్డలే, అంటే పాకిస్తాన్ టెర్రరిస్టులతోని చర్చలు జరిపి సీజ్ ఫైర్ చేసినారు కదా. కొన్ని సంఘాలు, పౌర సంఘాలు ఏమంటున్నాయంటే దేశానికి హాని చేస్తున్న నక్సలైట్లతోని, మన దేశస్తులు కాని వాళ్ళతోనే, ఆ టెర్రరిస్టులతోనే మీరు సీజ్ ఫైర్ చేసినప్పుడు మన దేశ బిడ్డలైనటువంటి వీళ్ళతోని శాంతి చర్చలు చేయడంలో మీకు వచ్చే అది, దీనిపై మీరేమంటున్నారు? అంటే శాంతి చర్చలు జరిగితే కొన్ని మౌలికమైన సమస్యలు బయటకు వస్తాయి. అంటే ఆదివాసీ ప్రాంతాల్లో విపరీతమైన ఖనిజ సంపద కనుక తప్పకుండా ఖనిజ సంపద మొత్తం సమాజానికి చెందింది కనుక కార్పొరేట్లకు ఖనిజ సంపద అప్పచెప్పడం అనేది ఎంతవరకు సబు అని ఒక ప్రశ్న రావచ్చు. ప్రభుత్వాలు ఆలోచిస్తుందంటే శాంతి చర్చల సందర్భంలో ఏమేమి సమస్యలు వస్తాయి, మొత్తం సమాజం ఏం చర్చ చేస్తుంది అనేటువంటి ఒక అనుమానం వాళ్ళకు ఉంది. కానీ మొదట వాళ్ళు ఎట్లయితే 2026 మార్చి అన్నారో కొంత మారింది. బయట సమాజంలో విస్తృతంగా చర్చ జరుగుతుంది. 8 రాష్ట్రాల్లో ఉద్యమాలు జరుగుతున్నాయి శాంతి చర్చలు కావాలని. కనుక ఈ ఉద్యమాల ఫలితంగా ఇప్పుడు మేము మాట్లాడతాం, కానీ వాళ్ళు మధ్యవర్తులు కాకుండా వాళ్ళే ప్రత్యక్షంగా వస్తే మేము వాళ్ళతో మాట్లాడతామని ప్రభుత్వ స్టాండ్లో కొంత మార్పు వచ్చింది. శాంతి చర్చలు వాళ్ళిద్దరికి సంబంధించిన సమస్య కాదు, ఇది బయట సమాజానికి సంబంధించిన సమస్య. కనుక మొత్తంగా భారతదేశ సమాజంలో ఒక విస్తృత చర్చ జరిగి పౌర సమాజం నుంచి ఒక ఒత్తిడి వస్తుంది. ఎట్లయితే తెలంగాణలో లేదా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో శాంతి చర్చలు జరగడానికి ఒక 10 ఏళ్ల కాలం పట్టి, ఆ 10 ఏళ్ల కాలంలో మీడియా సపోర్ట్ వచ్చింది, విద్యార్థుల సపోర్ట్ వచ్చింది, అధ్యాపకులు, ఉద్యోగులు మొత్తంగా సపోర్ట్ రావడం వల్ల ప్రభుత్వం శాంతి చర్చలకు అంగీకరించింది. కనుక శాంతి చర్చలు ఈ దేశంలో జరగాలంటే పౌర సమాజం చాలా ప్రజాస్వామ్యంగా, క్రియాత్మకంగా దీంట్లో పాల్గొనాలి. మనకు సంబంధించిన సమస్య కాదు అని అనుకుంటే ఇవాళ అక్కడ ఏదైతే నిర్బంధం ఉందో ఆ నిర్బంధం అక్కడ ఆగుతుందని మనం చెప్పలేము. ఆ నిర్బంధం ఇంకా బయట సమాజం మీద రావచ్చు. కనుక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నా, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నా, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాలన్నా, లేకపోతే ఈ దేశం యొక్క అభివృద్ధి దశను మనం కాస్త మానవీయంగా, ప్రజాస్వామ్యంగా మార్చాలన్నా శాంతి చర్చలు అనేది ఒక ప్రారంభం. ఆ శాంతి చర్చలతో ప్రారంభమైనటువంటి చర్చ అది విస్తృత సమాజంలోకి వెళ్ళి ఎటువంటి సమాజం కావాలని, దాంట్లో భారత రాజ్యాంగం అనేది ప్రధానమైన, ఎందుకంటే రాజ్యాంగంలో ఎలాంటి సమాజం కావాలో కూడా రాసింది. ఆ రాజ్యాంగాన్ని మళ్ళీ మనం దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి రాజ్యాంగం మీద మొన్న ఎన్నికల్లో రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు. రాజ్యాంగంలో ఎలాంటి సమాజం కావాలన్నారు, రాజ్యాంగంలో ఎలాంటి ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయి, రాజ్యాంగంలో ఎటువంటి హక్కులు ఉన్నాయి, ఇవన్నీ కాపాడుకోవడానికి కూడా శాంతి చర్చలు అనేది ఒక అంశం. కనుక మనం శాంతి చర్చల్ని కేవలం వాళ్ళిద్దరి మధ్యన కాకుండా మొత్తం భారతదేశ సమాజానికి సంబంధించిన అంశంగా పరిగణించి మనందరం కూడా దానికి స్పందించాలి. రాజ్యాంగం అంటారు కదా సార్, రాజ్యాంగబద్ధ హోదాలో ఉండి, రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి కేంద్ర మంత్రులు, కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా ఫలానా డేటు ఫలానా టైంలోపు నక్సలిజాన్ని, మావోయిస్టులు అందరిని అంతం చేస్తాం, చంపిస్తాం, కాల్చిపడేస్తామని చెప్పని మాట్లాడడం ఎంతవరకు సభ, అంటే రాజ్యాంగం యాక్సెప్ట్ చేస్తుంది? ఇలాంటి అట్లా మాట్లాడుతున్నారు కాబట్టి సమాజం స్పందిస్తున్నది. ఇట్లా రాజ్యాంగము ప్రకారం కాకుండా మేము చంపేస్తామంటే రాజ్యానికి అధికారం లేదు, రాజ్యాంగం అధికారం ఇవ్వదు, ఏ రాజ్యానికైనా అధికారం ఇవ్వదు. కానీ వాళ్ళు అంటున్నారు అక్కడ దాకా మనము రాజ్య వ్యవస్థ మారింది, రాజ్య స్వభావం మారింది, మనమేం చేయాలి? ఇప్పుడు ప్రభుత్వాలు అలా అన్నప్పుడు మనం ఏం చేయాలి ప్రజలుగా అన్నప్పుడు మనము ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, హక్కులను కాపాడుకోవాలి, రాజ్యాంగబద్ధ పాలన కావాలి, చట్టాన్ని గౌరవించాలి అనేటువంటిది ఏదైతుందో. అంబేద్కర్ గారు ఒక మాట అన్నాడు, ఆ ప్రజాస్వామ్యం అంటే ఏమిటి అంటే ఆయన అంటే సమాజంలో సామాజిక ఆర్థిక వ్యవస్థను మౌలికంగా రక్తపాతం లేకుండా మార్చాలి. ప్రజాస్వామ్యం ఎంత కావాలంటే రక్తపాతాన్ని తగ్గించడానికి, లేకపోతే రక్తపాతం, ప్రజాస్వామ్యం లేకపోతే రక్తపాతం వస్తుందని ఆయన భయపడ్డాడు. అందుకని ప్రజాస్వామ్యం అంటేనే శాంతి, ప్రజాస్వామ్యం అంటేనే చర్చ, ప్రజాస్వామ్యం అంటే సామాజిక మార్పు. అది ఎలాంటి మార్పు? శాంతియుత మార్పు. ఇది అంబేద్కర్ గారు ఆశించే రాజ్యాంగాన్ని రాశారు. అటువంటి ఆలోచనలు ఏవైతే మళ్ళీ సమాజంలో ఆలోచనకు రావాలి. సమాజంలో ఒక విస్తృత అభిప్రాయం ఏర్పడితే ఎక్కడో ఒక చోట బహుశా ఒక మెరుగైన సమాజం, ఇంత హింస లేని సమాజం ఒకటి సాధ్యమే అనే విశ్వాసం ఉన్న వాళ్ళకనే మేము ఇంతకాలంగా. సార్ ఒకటి చెప్పండి, అంటే గడిచిన 10-15 ఏళ్లలో టెక్నాలజీ ఎంతో అభివృద్ధి సాధించింది. సో ఇలాంటి టెక్నాలజీ యుగంలో ఇలాంటి ఏఐలు వస్తున్నాయి, కొత్తగా రోబోటిక్ టెక్నాలజీ వస్తుంది, డిజిటల్ ఇండియా అవుతుంది, డిజిటల్ వరల్డ్ అవుతుంది. సో ప్రపంచీకరణ అతి వేగంగా జరుగుతుంది. సో ఇలాంటి నేపథ్యంలో ఇంకా కూడా ఒక తుపాకీ కట్టుకొని అడవిలోకి వెళ్ళి నక్సలైట్లు ఉద్యమాలు చేయాల్సిన రోజులు ఇంక ఉన్నాయి అనుకుంటున్నారా?
అంటే ఇప్పుడు శాంతి చర్చలు అంటున్నారు కదా, శాంతి చర్చలు తుపాకీ అంటున్నారు. పట్టాల్సిన అవసరం శాంతి ఇంకుందంట. చర్చలు జరిగే సందర్భంలో ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. ఇప్పుడు మనం అడిగే ప్రశ్న కాదు, అది శాంతి చర్చల్లో వచ్చేటువంటి ప్రశ్న. కానీ ఛత్తీస్గఢ్లో శాంతియుత ఉద్యమాలు చాలా జరుగుతున్నాయి. రోజు వందల మంది, వేల మంది చాలా శాంతియుత ఉద్యమాలు. కేవలం ఇదే ఉద్యమం కాదు, అంటే నక్సలిజం అవసరం అంటారు అంటే సమాజానికి. అవసరమని కాదు. ఇవాళ 50 ఏళ్ళ నుంచి, 50 ఏళ్ళ కాదు, 200 ఏళ్ళ నుంచి ఆదివాసులు ఆయుధాలు పట్టుకునే పోరాటం చేస్తున్నారు. అవసరమా? 200 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నారు. మిర్సా ముండా ఏం చేశాడు, సీతారాం ఏం చేశాడు, కొమరం భీమ్ ఏం చేశాడు? అంటే వీళ్ళందరూ పోరాటం చేస్తున్నారు. ఎందుకొరకు పోరాటం చేశారు? వాళ్ళ అడవి కొరకని, వాళ్ళ వనరుల కొరకని పోరాటం చేశారు. కనుక పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి. అవి అంటే వాటిని ఆపడం ఎట్లా అంటే మౌలిక సమస్యలను పరిష్కరిస్తే అవి ఆగిపోతాయి. శాంతియుత సమాజం సాధ్యమే. కనుక దాని కొరకు మనం పనిచేయాలి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.